అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం శ్రీరాముని దివ్య చరితం పార్ట్ 40 ఆడియో బుక్. వెళ్లే ముందు రాముడు వానర సైనికులకు స్వర్ణాన్ని రత్నమాణిక్యాలను కానుకలుగా ఇవ్వవలసిందిగా విభీషణ్ణి అభ్యర్థించాడు. అంతటా రాముడు సీతా లక్ష్మణులతో పాటు పుష్పక రథాన్ని అధిరోహించాడు. అక్కడ సమావేశమై ఉన్నవారితో రాముడు, నా ప్రియమైన వానర యోధులారా, నా తరపున మీరు చేసిన వీరోచితమైన పోరాటానికి గాను మీ రుణం నేను తీర్చుకోగల మార్గం ఏదీ లేదు. మీ అంకుటితమైన భక్తియుక్త సేవ భవిష్యత్తులో భక్తులకు సర్వదా ఒక ప్రేరణగా నిలుస్తుంది. అలా మీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. ఇక దయచేసి కిష్కిందకు తిరిగి వెళ్ళి సుగ్రీవుని నాయకత్వం క్రింద అక్కడ సుఖ సంతోషాలతో జీవించండి. విభీషణ, లంకాపుర జనులు ఇప్పుడు తమ మహారాజును కోల్పోయి ఉన్నారు కనుక నీవు తక్షణమే లంకా పరిపాలనా బాధ్యతలు స్వీకరించాలి అని ఉద్బోధించాడు. అంతటా రాముని ఎదుట ముకులిత హస్తులై నిలిచిన సుగ్రీవ విభీషణులు, ఓ ప్రభు, దయచేసి నీ వెంట మమ్ములను అయోధ్యకు రానివ్వు. పట్టాభిషేక మహోత్సవాలను చూచిన మీదట మేము స్వగృహాలకు తిరిగి వెళ్తాం అని వేడుకున్నారు. రాముడు సమాధానమిస్తూ, నా ప్రియమిత్రులందరితో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళటం కంటే నాకు సంతోషకరమైన విషయం వేరేమీ ఉండదు. అందువల్ల మీరు ఇతర వానర వీరులంతా కూడా పుష్పక రథాన్ని ఎక్కితే మనం తక్షణమే బయలుదేరుదాం అని అన్నాడు. చివరకు అందరూ సుఖాసీనులైన మీదట పుష్పక రథం టీవీగా గాలిలోకి లేచింది. వానరులు, బల్లూకాలు అందరూ వాయుయానాన్ని ఆస్వాదిస్తుండగా రాముడు వివిధ ప్రదేశాలను సీతకు చూపుతూ, అదిగో యుద్ధభూమిలో వీరులైన రాక్షసులు విగత జీవులై పడి ఉన్నారు చూడు, నీకోసమే వారంతా చంపబడ్డారు. అదిగో రావణుడు నేలకూలిన చోటది, కుంభకర్ణుడు వధించబడిన స్థలం అదిగో, అటుపక్కన ఇంద్రజిత్తు ఓడించబడిన చోటు, ఇదిగో ప్రహస్తుడు అసువులు బాసిన చోటు, అల్లంత దూరాన నల్లసేతు అనే వంతెన ఉంది చూడు, దాని మీదుగానే మేము సముద్రాన్ని దాటి లంకకు చేరాం. అల్లదిగో ఆవలి తీరాన సేతుబంధం రామేశ్వరం అనే ప్రదేశం ఉంది, అక్కడనే వారధి నిర్మాణం ప్రారంభమైంది. ఇది మొదలు సేతుబంధం అత్యంత పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతూ ఎవరికైనా సరే అతని సంచిత పాపాలను ప్రక్షాళనం చేయ సమర్థమై ఉంటుంది అని చెప్పాడు. అంతటా రాముడు కిష్కిందను చూపించగా సీత ఆయనతో, వానర ముఖ్యుల పత్నుల సాంగత్యంలో నేను అయోధ్యకు వెళ్ళగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. సీత యొక్క అభ్యర్థనను సంతోషంతో మన్నిస్తూ పుష్పకరథం అక్కడ ఆగగా సుగ్రీవుణ్ణి, ఇతర యోధులను శీఘ్రమే తమ భార్యలను వెంటబెట్టుకుని రావలసిందిగా రాముడు సూచించాడు. అందరూ వచ్చి ఆసీనులు కాగానే వారి ప్రయాణం కొనసాగింది. రాముడు సీతతో, అదిగో ఋష్యముఖ పర్వతం, అక్కడనే నేను సుగ్రీవుణ్ణి కలుసుకున్నాను. దగ్గరలోనే నీల కమలాలు సమృద్ధిగా ఉన్న పంపా సరస్సు కనిపిస్తోంది చూడు, అటు గోదావరి నదిని నీవు చూడవచ్చు. దాని తీరానని అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఓ సీత, అదిగో రావణుడు నిన్ను అపహరించిన ప్రదేశం, అదిగో భరతుడు నన్ను కలుసుకోవడానికి వచ్చిన చిత్రకూటం, అల్లదిగో యమునా స్రవంతి, అటువైపు అమిత శక్తివంతమైన గంగానది, అదిగో ఆ నదీ తీరానని రాజైన గుహ్ని యొక్క రాజధాని ఉంది అంటూ వివరించాడు. ఇలా రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వెళుతుండగా వారి అరణ్యవాసం యావత్తు విలోమ పద్ధతిలో దృశ్యమానమైంది. అయితే నగరంలోకి ప్రవేశించడానికి ముందుగా రాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమం వద్ద ఆగి తన బంధువులను కలుసుకునే ముందు వారి యోగక్షేమాల గురించి ఆయన్ను ప్రశ్నించాడు. సంతోషపూర్వకంగా రామునికి స్వాగతం పలికిన మీదట భరద్వాజుడు ఆయన ప్రశ్నలకు బదులిస్తూ, భరతుడు నీవు లేనప్పుడు జింక చర్మాన్ని, నార వస్త్రాలను ధరించి జటాజూటాలతో కఠినమైన వైరాగ్యమయ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. నీ పాదుకలను రాజసింహాసనంపై ఉంచి నీ సేవకునిగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఓ రామ, నీవు భూభారాన్ని తొలగించావని నా దివ్య దృష్టితో తెలుసుకున్నాను. అందువల్ల నీవు ఏమి కోరినా నేను సంతోషంతో నీకు ప్రసాదిస్తాను అన్నాడు. సంతోషంతో రాముడు బదిలిస్తూ, అయోధ్యకు వెళ్ళే మార్గంలో ఉన్న వృక్షాలన్నీ ఫలపుష్ప సంభరితాలు అగుగాక, ఆ వృక్షాల నుండి అమృత పరిమళాలను వెదజల్లుతూ సుధారస తరంగిణులు ప్రవహించుగాక అన్నాడు. ఆయన ఈ పలుకులు పలికినది తడువుగా అయోధ్య మార్గంలో ఉన్న వృక్షాలు తక్షణమే రసవంతమైన ఫలాలతో సమృద్ధమైనాయి.
ఈ అద్భుత పరిణామాన్ని వీక్షించిన వేలాది మంది వానరులు శీఘ్రమే పుష్పక రథం మీద నుండి క్రిందకు దుమికి తనివి తీరా ఫలాలను ఆస్వాదించసాగారు. వానరుల నిస్వార్థ సేవకు గాను వారిని ప్రతిఫలంతో పురస్కరించడం ఎలాగా అని రాముడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాడు. అందువల్ల ఈ విధంగా వారు సంతృప్తి చెందటం చూచి ఆయన సంతోషించాడు. హనుమంతుని వైపు తిరిగి రాముడు, దయచేసి నా రాక గురించి గుహనికి తెలియజేయి. ఆ పైన నంది గ్రామానికి వెళ్ళి సీతాపహరణం గురించి, అనంతరం ఆమెను తిరిగి సంపాదించిన విషయాన్ని గురించి, అన్ని సంఘటనలను భరతునికి విపులంగా వర్ణించి చెప్పు. నా రాక గురించి విన్నప్పుడు భరతుని ముఖ కవలికలు ఎలా వ్యక్తమైనాయో జాగ్రత్తగా గమనించు. అప్పుడు మనం ఆశ్రమం నుండి బయలుదేరే ముందు ఆ విషయాన్ని నాకు నివేదించు. పదవి, అధికార శక్తి లేదా రాజభోగాల పట్ల తనకున్న అనురక్త వల్ల కానీ, లేక కైకేయి యొక్క ఉద్బోధ వల్లనైనా సరే భరతుడు రాజ్యాన్ని తానే పాలించదలుచుకుంటే అందుకు నేను సంతోషంగా అనుమతిస్తాను అన్నాడు. హనుమంతుడు మనుష్య రూపం దాల్చి ఆకాశయానంతో నిష్క్రమించాడు. ముందుగా అతను గుహనితో రాముడు ఆ రాత్రి భరద్వాజుని ఆశ్రమంలో గడిపిన మీదట మరునాడు వచ్చి అతన్ని కలుసుకుంటానని తెలియజేశాడు. హనుమంతుడు నంది గ్రామానికి చేరుకున్న మీదట అక్కడ భరతుడు నార వస్త్రాలను ధరించి జటాజూటాలను ధరించి ఉండటం చూశాడు. భరతుడు ఒక్క చిన్న కుటీరంలో నివసిస్తూ ఫలాలు, కందమూలాలు తిని జీవిస్తూ ఉన్నాడు. ఎంతో విచారంగాను శుష్కదేహుడుగాను కనిపించాడు. అంతటా హనుమంతుడు భరతుణ్ణి సమీపించి, నేను రాముని సందేశవాహకునిగా వచ్చాను. ఆయన నీ క్షేమ సమాచారం గురించి అడుగుతున్నాడు. తాను త్వరలోనే అయోధ్యకు తిరిగి వస్తున్నట్లు నీకు తెలియజేయగోరుతున్నాను అని తెలిపాడు. ఈ మహత్తర వచనాలను వింటూనే భరతుని వదనం తక్షణమే అమితానందంతో వెలిగింది. అంతటా అలౌకికానంద భావ వివశుడై స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి తెచ్చుకున్న మీదట భరతుడు లేచి అమితమైన సంతృప్తితో హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అంతటా హనుమంతుణ్ణి అశ్రుధారలతో అభిషేకిస్తూ భరతుడు, నాకు ఈ శుభవార్తను తెచ్చినందుకు గాను నీకు నేను తక్షణమే 1,00,000 గోవులను, 100 గ్రామాలను, నీవు వివాహం ఆడడానికి 16 కన్యలను బహుకరిస్తాను. ఇప్పుడు దయచేసి కూర్చుని రాముని ప్రవాస కాలంలో జరిగిన విషయాలన్నిటినీ నాకు సవివరంగా చెప్పు అన్నాడు. రాముడు నేడో రేపో రానున్నాడన్న అంశం వరకు ఆయన ప్రవాసానికి సంబంధించిన అన్ని విషయాలను హనుమంతుడు భరతునికి పూసగుచ్చినట్లు వివరించడం పూర్తి చేయగానే నా చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది అని భరతుడు ఆనందంగా వెల్లడించాడు. అంతటా భరతుడు రాముణ్ణి స్వాగతించటానికై అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా శత్రుఘ్నుని ఆదేశించాడు. దానితో సుమంత్రుడు, ఇతర సచివులు గజాలను అధిరోహించి నంది గ్రామానికి చేరుకున్నారు. అంతటా కౌసల్య, సుమిత్ర, కైకేయి పల్లకిలలో చేరుకున్నారు. నిర్మాణవేత్తలు నంది గ్రామాన్ని అయోధ్యతో అనుసంధిస్తూ హడావిడిగా ఒక క్రొత్త బాటను నిర్మించారు. అన్ని ఏర్పాట్లు చేయబడిన మీదట భరతుడు రామపాదుకలను, ధవల శోభితమైన రాజ ఛత్రాన్ని, చామరాలను తీసుకున్నాడు. అంతటా పలువురు బ్రాహ్మణులు వెంటరాగా శంఖానాదాలు, దుందుబిద్వానాల మధ్య తన కుటీరం నుండి వెలుపలకు వచ్చాడు. రాముడు వస్తున్నాడన్న వార్త క్షణాల మీద వ్యాపించింది. దాదాపుగా అయోధ్యాపుర జనాభా మొత్తం ఆయనను చూద్దామనే ఆశతో నంది గ్రామానికి తరలివచ్చారు. భరతుని వెంట సచివులు, పురోహితులు, గౌరవనీయులైన ఇతర పౌరులు సుమధుర వాద్యధ్వనులను మ్రోగించుకుంటూ, సంగీత వాద్య కళా విశారదులు వేద మంత్రోచ్చారణ చేస్తూ శ్రోత్రియులైన బ్రాహ్మణులు బయలుదేరారు. వారి వెనుక శోభాయాత్రలో బంగారు పగ్గాలతో కట్టడి చేయబడిన ముచ్చటైన అశ్వాల చేత లాగబడుతున్న రథాలు కదిలాయి. ఈ రథాలు బంగారు జరీతో కూడిన ధ్వజాల చేతను, వివిధ పరిణామాలలో రూపాలలో ఉన్న ఇతర ధ్వజాల చేతను అలంకరించబడి ఉన్నాయి. స్వర్ణ కవచాలను దాల్చిన సైనికులు, తాంబూలకరం వాహకులై సేవకులు, ఎందరో పేరుగాంచిన రూపవతులైన వేశ్యాంగనలు ఉన్నారు. ఛత్రచామరాలను, వివిధ శ్రేణుల అమూల్య రత్న మాణిక్యాలను, రాజోచిత స్వాగత సత్కారానికి తగిన ఇతర లాంఛనాలను చేతబూని పలువురు పరిచారకులు కాలినడకన వెంట కదిలారు.
అయితే కొంతసేపటి తర్వాత రాముడు వస్తున్న సూచన ఏమీ గోచరించకపోవటంతో భరతుడు ఆందోళన చెందుతూ హనుమంతునితో, నీవు నాతో పరిహాసమాడి నీ చంచలమైన వానర స్వభావాన్ని ప్రదర్శించలేదని ఆశిస్తాను అన్నాడు. అంతటా హనుమంతుడు సుదూరాన ఇటే వస్తున్న వానరుల పదగట్టనుల చేత లేచిన ధూళి మేఘాల వైపు వ్రేలు పెట్టి చూపించాడు. సరిగా అప్పుడే దూరం నుంచి ఒక గర్జన వినవచ్చింది. దూరాన ఆకస్మికంగా పుష్పకరథం గోచరించగానే హనుమంతుడు, ఇదిగో శ్రీరాముడు వస్తున్నాడు అంటూ కేకపెట్టాడు. గగనతలాన ఉదయిస్తున్న పూర్ణచంద్రుని వలె ఉన్న పుష్పకరథం తమకు కూడా కనిపించగానే జనసందోహం నుంచి వెనువెంటనే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ప్రతి ఒక్కరూ గౌరవ పురస్కారంగా తమ రథ గజ తురగాల నుండి క్రిందకు దిగగా భరతుడు దూరం నుంచే రాముణ్ణి పూజించసాగాడు. ముకులిత హస్తాలతో భరతుడు శ్రీరాముని మహిమలను కీర్తించే ప్రార్థనలను చర్చిస్తూ ఆర్ఘ్యాది ఉపచారాలను సమర్పించాడు. తుదకు పుష్పక రథంలో అగ్రభాగాన తేజస్వి అయి ప్రకాశిస్తున్న రాముడు స్పష్టంగా గోచరించడంతోనే భరతుడు అత్యంత భక్తి ప్రపత్తులతో వంగి నమస్కరించాడు. దివ్య విమానం భూతలానికి దిగడంతోనే భరతుడు పరుగున వెళ్ళి ఆ రథంలోకి ఎక్కి తన అగ్రజునికి అభివాదాలు తెలిపాడు. రాముడు తక్షణమే తన ఆసనం మీద నుండి లేచి భరతుణ్ణి ఆలింగనం చేసుకుని తన అంకం మీదకు తీసుకున్నాడు. దివ్య ప్రేమావేశంతో మృదులమైన హృదయంతో బాష్పపూరిత నయనాలతోనూ భరతుడు శ్రీరామచంద్రుణ్ణి సమీపించి అపరిమిత భక్తి పారవశ్యంతో ఆయన పాదాలపై పడ్డాడు. భరతుడు బాగా శుష్కించి ఉండటాన్ని శ్రీరామచంద్రుడు గమనించాడు. తాను లేనప్పుడు తన అనుజుడు గోమూత్రంలో ఉడికి ఉడకని ఆహారాన్ని భుజిస్తూ తన దేహాన్ని నారవస్త్రాలతో కప్పుకుంటూ జటాజూటాలను ధరిస్తూ దర్భశయ్యపై పడుకుంటూ గడుపుతున్నాడని ఆయన విన్నాడు. అత్యంత కరుణార్థ హృదయుడైన రాముడు ఇందుకు ఎంతగానో దుఃఖించాడు. అనంతరం భరతుడు లక్ష్మణుణ్ణి సీతను ప్రశంసలతో ముంచెత్తుతూ వారికి అభివాదాలు తెలిపాడు. అంతటా అతను సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకుని అభివాదం తెలుపుతూ, మేము నలుగురమైనప్పటికీ నీవిప్పుడు మాలో 5వ సోదరు వంటి వాడివి అన్నాడు. ఈలోగా రాముడు తన మాతృదేవి అయిన కౌసల్యను సమీపించి భక్తితో ఆమె పాదాలకు ప్రణమిల్లాడు. అంతటా రాముడు ఒకరి తర్వాత ఒకరుగా సుమిత్రకు, కైకేయికి, వశిష్ఠునికి అభివందనం చేయగా పురజనులంతా ముందుకు వచ్చి ముకులిత హస్తాలతో ఆయనకు స్వాగతం పలికారు. అంతటా సీత, లక్ష్మణుడు తన వెంట రాగా శ్రీరామచంద్రుడు వేద విధులైన బ్రాహ్మణులకు, కుటుంబంలోని పెద్దలకు తన సగౌర ప్రణామాలు సమర్పించగా అయోధ్యపురవాసులంతా ప్రభువుకు గౌరవాంజలి ఘటించారు. దీర్ఘకాలపు వియోగానంతరం తమ రాజుని చూడగానే అయోధ్యపురవాసులు ఆయనకు పుష్పమాలికలను సమర్పించి అమితమైన ఆనందోత్సాహాలతో తమ ఉత్తరీయాలను ఊపారు. అటు పిమ్మట రామపాదుకలను తన చేతులతో పట్టుకుని భరతుడు రాముని ఎదుటకు వచ్చాడు. ఆ పాదుకలను జాగ్రత్తగా రాముని పాదాలపై ఉంచి, భరతుడు, నీ పరోక్షంలో నేను పర్యవేక్షించిన రాజ్యమిదిగో. నీ దయ వల్ల అయోధ్య సిరి సంపదలతో తూలతూగుతోంది. కోశము, భాండాగారాలు, సేన అన్నీ దశగుణాధికమై విస్తరించాయి. ఇక నా కర్తవ్యం పూర్తి అయింది. ఇక వీటన్నిటిని త్యజించి నీకు దారాదత్తం చేస్తున్నాను అని అన్నాడు. దారుపాదుకలను శ్రీరామచంద్రుని ఎదుట ఉంచిన మీదట భరతుడు బాష్పపూరిత నేత్రాలతో ముకులిత హస్తుడై నిలిచాడు. శ్రీరామచంద్రుడు భరతుణ్ణి 2 చేతులతోనూ చాలాసేపు ఆలింగనం చేసుకుని అతన్ని అశ్రువులతో అభిషేకించాడు. దీని తర్వాత రాముడు పుష్పక రథాన్ని దాని అసలైన యజమాని అయిన ధనదేవత అయిన కుబేరుని వద్దకు తిరిగి వెళ్ళవలసిందిగా ఆదేశించాడు. అందువల్ల ఆ దివ్యవాహనం గగనతలానికి అధిరోహించి ఉత్తర దిక్కుగా సాగిపోయింది. అంతటా రాముడు తన ఆధ్యాత్మిక గురువైన వశిష్ఠుని పాదాల వద్ద కూర్చొని ఉండగా భరతుడు ఆయన ఎదుటకు వచ్చి, ప్రియాగ్రజ, దయచేసి ఇంకా ఆలస్యం లేకుండా రాజసింహాసనంపై పట్టాభిషిక్తుడివై రాజభోగాలతో కూడిన జీవితాన్ని పునఃస్వీకరించు అని ప్రార్థించాడు. అంతటా శ్రీరామచంద్రుడు అపూర్వమైన ఉత్సవ సంరంభాల నడుమ అయోధ్యలో ప్రవేశించారు. దారి పొడవున ఆయనపై మనోజ్ఞమైన సౌరభభరితమైన సుమావళిని వర్షిస్తూ రాజన్యులు అభివాదాలు చేయగా
మహనీయులైన బ్రహ్మాది దేవతలు అమితానందోత్సాహాలతో ప్రభు యొక్క లీలా విశేషాలను ఘనంగా కీర్తించారు. కులగురువైన వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి శిరోముండనాథులు చేయించి ఆయనకు జటాజూటాల నుండి విముక్తి కలిగించాడు. స్నానాంతరం ఎట్టకేలకు రాముడు తిరిగి రాజోచితమైన వస్త్రాలను ధరించి పుష్పమాల చేతను ఆభరణాల చేతను అలంకృతుడైనాడు. ముగ్గురు మాతృమూర్తులు సీతను అలాగే సంభూషితురాలిని చేయగా వానరులు సతీమణులు కూడా అదే విధంగా నూతన వస్త్రాభరణాలు ధరించారు. తదుపరి శత్రుఘ్నుని ఆదేశం మేరకు సుమంత్రుడు శోభాయమానంగా అలంకృతమైన ఒక రథంతో రాముని ఎదుటకు వచ్చాడు. రాముడు ప్రసన్నవదనుడై దానిని అధిరోహించాడు. భరతుడు పగ్గాలను చేతబట్టగా శత్రుఘ్నుడు రాజలాంఛనమైన శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు. రామునికి ఇరుప్రక్కల లక్ష్మణ విభీషణులు నిలిచి వింజామరలు వీస్తుండగా ఆకాశంలో దేవతలు దివ్య ఋషులు సుసంకలితమైన పదాలతో రాముణ్ణి ఘనంగా కీర్తించారు. రాముడు అయోధ్య వైపు సాగిపోగా వానరులంతా మనుష్య రూపాలను దాల్చి గజారోహణం చేసి సాగటంతో ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు ఆయన వెంట సాగింది. ఆ తర్వాత తన రాజధానిలో ప్రవేశించిన రాముడు తనను స్వాగతించడం కోసం పురజనులంతా తమ గృహాల నుండి వెలుపలికి వచ్చి వీధుల వెంట బారులు తీరి ఉండటాన్ని చూచాడు. ఆ బాల గోపాలం తమ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా రాముణ్ణి వీక్షించారు. తమ ఉత్తరీయాలను ఊపుతూ ఆనందోద్వేగంతో గంతులు వేస్తూ ప్రజానీకం మన ప్రియతమ రాకుమారుడు తిరిగి వచ్చాడు, భక్తజన సంరక్షకుడైన శ్రీరామునకు జయోస్తు విజయోస్తు అంటూ నినాదించారు. సంగీతజ్ఞుల వాద్యధ్వనులు వేద మంత్రోచ్చారణల మధ్య రాముడు ప్రేమాధరాలతో తన ప్రజలను వీక్షించాడు. రాముడు తన సచివులకు అభివాదాలు తెలిపి తనకు వానరులతోనూ విభీషణులతోనూ ఉన్న రాజకీయ మైత్రిని వారికి వివరించాడు. అలా ఆయన తన తండ్రి యొక్క ప్రాసాదానికి చేరాడు. తన స్వీయ ప్రాసాదాన్ని సుగ్రీవుని ఉపయోగార్థం ఇవ్వవలసిందిగా రాముడు ఆదేశించాడు. అంతటా భరతుడు వానరరాజును చేయపట్టుకుని అక్కడకు తీసుకువెళ్ళాడు. భరతుని అభ్యర్థన మేరకు జాంబవంతుడు, హనుమంతుడు, గవయుడు, ఋషభుడు చతుసముద్రాల నుండి జలాలను తీసుకురాగా 500 మంది శక్తిమంతులైన వానరుల 500 పవిత్ర నదుల నుండి జలాలను తీసుకువచ్చారు. అంతటా ఆ జలకలశాలన్నిటినీ వశిష్ఠుని ఎదుట ఉంచారు. తదుపరి ఆ మహర్షి విలువైన రత్నమాణిక్యాలతో నిర్మించబడిన సింహాసనంపై రాముణ్ణి సీతను ఆసీనులను గావించాడు. వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయ ఋషులు సహకరించగా వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు. తొలుత బ్రాహ్మణులు అభిషేకించసాగారు. తరువాత ఒక కన్య రాముణ్ణి అభిషేకించింది. ఆ పైన ఆయన సచివులు, ప్రముఖ యోధులు, వైశ్యులు ఒకరి తర్వాత ఒకరుగా అభిషేకించారు. అంతిమాభిషేకం అయిన మీదట వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆకాశం నుండి వీక్షిస్తున్న లోకపాలులను, ఇతర దేవతాముఖ్యులను రామునిపై ఔషధులతో సంప్రోక్షించవలసిందిగా ఆదేశించాడు. అంతటా రాముడు ఒక అమూల్య రత్నఖచితమైన స్వర్ణ సింహాసనంపై కూర్చునగా వశిష్ఠుడు ఆయన శిరస్సునుపై రాజమకుటాన్ని పెట్టి ఆయన దేహాన్ని స్వర్ణాభరణాలతో అలంకరించాడు. గతంలో ఇక్ష్వాకు వంశ మహారాజులందరి చేత ఆదరించబడిన ఆ కిరీటం వైవస్వత మనువు యొక్క పట్టాభిషేకం కోసం బ్రహ్మదేవుని చేత ప్రత్యేకంగా రూపొందించబడింది. దేవేంద్రుని సూచన మేరకు వాయుదేవుడు రాముని మెడలో 100 స్వర్ణ కమలాలతో కూర్చబడిన హారాన్ని వేసి ముత్యాలతోనూ మణులతోనూ కూడిన ఒక దివ్య కంఠారాన్ని ఆయనకు కానుకగా సమర్పించాడు. శత్రుఘ్నుడు రాముని శిరస్సుపై రాజఛత్రాన్ని పట్టగా సుగ్రీవ విభీషణులు ఇరుప్రక్కలా నిలిచి వింజామరలు వీచారు. తదనంతరం గంధర్వులు గానం చేయగా అప్సరసలు ఆనందోద్వేగంతో నాట్యం చేస్తుండగా రాముడు 1,00,000 గోవులను, 3,00,000 బంగారు నాణాలను, అన్ని రకాల విలువైన రత్నమాణిక్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. సుగ్రీవునికి ఒక దివ్య కంఠారాన్ని, అంగదునికి వజ్రాలతోనూ అమూల్య రత్నాలతోనూ అలంకృతమైన కంకణ ద్వయాన్ని రాముడు బహుకరించాడు.
రాముడు తనకు పూర్వం వాయుదేవుడు ప్రసాదించిన ఒక కంఠాహారంతో పాటు అతి విలువైన అలంకారాలతో కూడిన అనేక వస్త్రాలను సీతకు బహూకరించాడు. సీత తనకు హనుమంతుడు చేసిన సేవలనన్నిటికీ అభినందపూర్వకంగా అతనికి ఒక కానుక ఇవ్వదలిచింది. ఈ ఆలోచన మదిలో మెదలగా సీత తనకు రాముడిచ్చిన కంఠాహారాన్ని పట్టుకుని ఉన్న చేతిని తెరిచి రాముని వైపు ప్రశ్నార్థకంగా చూచింది. ఆమె మనోగతాన్ని అర్థం చేసుకున్న రాముడు ఆ కంఠాహారాన్ని హనుమంతుడికి కానుకగా ఇవ్వవలసిందిగా సీతను అభ్యర్థించాడు. దానితో ఆమె సంతోషంతో దానిని హనుమంతుని మెడలో వేసింది. ఆ తర్వాత వానర ముఖ్యులందరికీ విలువైన వస్త్రాభరణాలను బహూకరించడం జరిగింది. ఇలా రాముని పట్టాభిషేకోత్సవం విజయవంతంగా పరిసమాప్తికి వచ్చింది. హృదయంలో పూర్తిగా తృప్తి చెందిన వారే వానరుడు తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళగా విభీషణుడు లంకకు తిరిగి వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ సెలవు తీసుకున్న మీదట రాముడు లక్ష్మణితో, ప్రియ సోదరా, ఇప్పుడు నేను సింహాసనం అధిష్ఠించడం జరిగింది కనుక నీవు నా వారసునిగా ప్రతిష్ఠించబడాలని అభిలషిస్తున్నాను అని చెప్పాడు. ఇలా పదే పదే ఎన్నిమార్లు కోరినప్పటికీ ఈ ప్రతిపాదనకు ఇష్టపడని లక్ష్మణుడు మౌనంగా ఉండిపోయాడు. రాముడు లక్ష్మణుని మనోగతాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. అందువల్ల ఆయన చివరకు ఆ గౌరవాన్ని భరతునికి ప్రసాదించాడు. రాముడు తన రాజధాని అయిన అయోధ్య నుండి భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ సమయంలో ఆయన 100 అశ్వమేధాలతో సహా అనేక యజ్ఞాలను చేశాడు. శ్రీరాముని రాజ్యపాలనా కాలంలో అరణ్యాలు, నదులు, పర్వతాలు, మహాపర్వతాలు, రాజ్యాలు, సప్తద్వీపాలు, సప్తసాగరాలు అన్నీ అనుకూలంగా ఉండి సకల ప్రాణికోటికి అవసరమైన జీవనావసరాలను సమకూర్చాయి. దేహ బాధలు, మానసిక బాధలు, వ్యాధి, వృద్ధాప్యం, వియోగం, విలాపం, ఆపద, భీతి, గ్లాని అనేవి ఎవరికీ ఎన్నడూ కలుగనే లేదు. భర్త వియోగంతో విలపించవలసిన వితంతవులు ఎవరూ లేరు. వ్యాధులు, చోరభీతి కూడా లేవు. వాస్తవానికి వన్యమృగాలు సైతం తమ సహజ శత్రుత్వాన్ని త్యజించి ఒకదానికొకటి చంపుకోవడం మానివేశాయి. పౌరవులంతా పూర్తిగా ధర్మవర్తనులై సర్వదా రాముణ్ణి తమ ప్రభువుగాను యజమానిగాను భావించారు. అంతేగాక వారు రాముణ్ణి తమ ప్రాణంగాను ఆత్మగాను కూడా భావించారు. ప్రతి ఒక్కరూ వేలాది సంవత్సరాలు జీవించి వేలాది పుత్రులను కన్నారు. కోరిన వారికి మృత్యువు కూడా లేదు. ఎవరేది మాట్లాడినా ఒక రాముని గురించే. అలా భూలోకం యావత్తు విష్ణులోకమైన వైకుంఠం వలె బాసింది. అంతటా లవకుశులు తమ రామాయణ కథాగానాన్ని ఇలా ముగించారు. రామాయణంగా పేరొందిన ఈ అద్భుతమైన కథను అనునిత్యం ఆకర్ణించే వారెవరైనా కానీ సకల పాపాల నుండి విముక్తులవుతారు. తమ వ్యామోహాలను జయించి ఈ పవిత్ర కథను శ్రద్ధాపూర్వకంగా విన్నవారికి ఇది ఓజస్సును, దీర్ఘాయువును, విజయాన్ని ప్రసాదిస్తోంది. ఈ రామాయణాన్ని స్త్రీ పఠిస్తే పుత్రులను పొందుతుంది. రాజు పఠిస్తే భూమండలాన్ని జయిస్తాడు. యాత్రికుడైతే తన గమ్యాన్ని చేరుకుంటాడు. పాపాత్ముడు పఠిస్తే పవిత్రుడవుతాడు. ఇంతటితో ఈ యుద్ధకాండ సమాప్తమైంది. మరో భాగంలో ఉత్తరకాండ నుండి మొదలు పెడదాం. ధన్యవాదాలు.